ఒక్క పరుగు తేడాతో గెలుపు, చివరి బంతికి బౌండరీతో విజయం. ఇలా కొన్ని ఐపీఎల్ ఫైనల్స్ ఉత్కంఠతో ఊపేశాయి. థ్రిల్లింగ్గా జరిగిన టైటిల్ ఫైట్లు మరపురానివిగా నిలిచిపోయాయి. నేడు మే 31న ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ 19వ ఎడిషన్ టైటిల్ కోసం అహ్మదాబాద్ స్టేడియంలో ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐపీఎల్లో జరిగిన ఫైనల్స్లో టాప్ 5 థ్రిల్లింగ్ మ్యాచ్లు ఏవో ఇప్పుడు చూద్దాం. 2019 సీజన్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో ఈ పోరు సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 149 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాటర్ షేన్ వాట్సన్ గాయపడి రక్తం కారుతున్నా లెక్క చేయకుండా ఆడాడు. 80 పరుగులతో వీరోచిత పోరాటం చేశాడు. అయితే చివరి బంతికి చెన్నై విజయానికి 2 పరుగులు కావాల్సి వచ్చింది. ఆ తరుణంలో లసిత్ మలంగా వేసిన మ్యాజికల్ స్లోయర్ డెలివరీకి శార్దూల్ ఠాకూర్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో ముంబై 1 పరుగు తేడాతో విజయం సాధించింది. 4వసారి ట్రోఫీని ముద్దాడింది. 2023 సీజన్ ఫైనల్ ఐపీఎల్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్. చెన్నై, గుజరాత్ మధ్య ఈ టైటిల్ పోరు ఉత్కంఠభరితంగా సాగింది. వర్షం కారణంగా రిజర్వ్ డే రోజున కూడా అర్ధరాత్రి వరకు సాగిన ఈ మ్యాచ్ ఓ ఎపిక్ థ్రిల్లర్. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 214 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత వర్షం పడటంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం చెన్నైకి 15 ఓవర్లలో 171 పరుగుల టార్గెట్ వచ్చింది. మ్యాచ్ చివరి ఓవర్లో చెన్నై విజయానికి 13 పరుగులు కావాలి. టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ మొదటి 4 బంతులను అద్భుతమైన యార్కర్లతో కట్టడి చేశాడు. దీంతో చెన్నైకి చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఒత్తిడిలో రవీంద్ర జడేజా 5వ బంతికి 6, చివరి బంతికి 4 కొట్టి చెన్నైని గెలిపించాడు. దీంతో 5వసారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన 2016 ఫైనల్ కూడా టెన్షన్తో ఊపేసింది. డేవిడ్ వార్నర్ 69 పరుగుల మెరుపులు, చివర్లో బెన్ కటింగ్ సృష్టించిన 15 బంతుల్లో 39 రన్స్ విధ్వంసంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 208 పరుగులు చేసింది. లక్ష్య చేతనలో ఆర్సీబీ ఓపెనర్లు క్రిస్ గేల్ 76 పరుగులు, విరాట్ కోహ్లీ 54 రన్స్తో అదరగొట్టి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఓ దశలో ఆర్సీబీ వికెట్ కోల్పోకుండా 114 రన్స్ చేసింది. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ బౌలర్లు బెన్ కటింగ్, భువనేశ్వర్ కుమార్, ముస్తాఫిజుర్ రెహమాన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కోహ్లీ, గేల్ అవుట్ అయ్యాక ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. చివరికి హైదరాబాద్ 8 పరుగుల తేడాతో గెలిచి తన తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్ మధ్య 2017 సీజన్ లో స్కోరింగ్ ఫైనల్ థ్రిల్లింగ్గా సాగింది. ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని పుణే బౌలర్ల ధాటికి కేవలం 129 పరుగులకే పరిమితమైంది. 130 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే జట్టును స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీతో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. మిచెల్ జాన్సన్ వేసిన చివరి ఓవర్లో విజయానికి పుణేకు 11 పరుగులు కావాల్సి వచ్చింది. ఆ తరుణంలో స్మిత్, మనోజ్ తివారీ అవుట్ అయ్యారు. చివరి బంతికి 4 పరుగులు కావాల్సి ఉండగా పుణే 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై 1 పరుగు తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకొని టైటిల్ పట్టేసింది. ఐపీఎల్ ఫస్ట్ ఎడిషన్ 2008 ఫైనల్ ఉత్కంఠ మధ్య సాగింది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ తుది పోరు జరిగింది. సురేష్ రైనా, ధోని మెరిపించడంతో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 163 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్ యూసఫ్ పఠాన్ దూకుడుగా 56 పరుగులు చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్లో రాజస్థాన్కు 8 పరుగులు కావాల్సిన దశలో కెప్టెన్ షేన్ వార్న్, సోహైల్ తన్వీర్ ఒత్తిడిని జయించారు, జట్టుని గెలిపించారు. 3 వికెట్ల తేడాతో చివరి బంతికి ఆర్ఆర్ విజయం సాధించింది. ఫస్ట్ ఎడిషన్లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాయల్స్ టైటిల్ దక్కించుకుంది.